స్వయం ఉపాధితో నిరుపేద దళితులను స్వప్రయోజకులను చేయాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. దళిత బంధు యూనిట్లను పొందిన లబ్ధిదారులను కమిషన్ల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరంకు చెందిన నిరుపేద దళితుడు రాములకు దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ట్రాక్టర్ మంజూరు చేసింది. దీంతో ఇన్నాళ్ళు కూలీ పనులతో బ్రతికీడుస్తున్న తమ బ్రతుకుల్లో వెలుగులు నిండాయని ఆశపడ్డాడు. అంతలోనే ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. తామే దళిత బంధుకు ఎంపిక చేశామని అందుకు 2 లక్షల రూపాయలు కమిషన్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు చెప్పడంతో రాములు అవాక్కయ్యాడు. తాను డబ్బులు ఇవ్వలేనని బదులిచ్చారు. దీంతో సదరు లబ్ధిదారుడికి ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ లాక్కెళ్లారు బీఆర్ఎస్ శ్రేణులు. తనకు దళిత బంధు పథకం కింద ట్రాక్టర్ మంజూరైన కూలీ పనులకే వెళ్తున్నానని బాధితుడు జడ్పీటీసీ మేరెడ్డి వసంతను ఆశ్రయించాడు. ఆమె విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రాక్టర్ను తిరిగి లబ్ధిదారుడికి అధికారులు ఇప్పించారు. దళిత బంధు లబ్ధిదారులను బీఆర్ఎస్ నేతలు కమిషన్ల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ కోసం దళిత బంధు లబ్ధిదారుడిని వేధించిన బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బాగా ఇబ్బంది పెట్టినాను. అయితే నా దగ్గర డబ్బులు దొరకవంటే నా భార్య గుండె ఆపరేషన్ అయింది, నువ్వేం చెప్తావు, నాకు డబ్బులు కావాలి, నాకు అర్జెంట్ అని అడిగితే నా దగ్గర డబ్బులు దొరకవండి అని చెప్తే నాకు టక్కు గురించి తీసుకెళ్తాను, నేను టక్కు ఏరేటోళ్ళకి పెట్టి నేను డబ్బులు తీసుకుంటా, నాకు డబ్బులు అవసరం నాకు అని తీసుకెళ్ళాను. నాకు 6 నెలలు అయితే టక్కు తీసుకెళ్ళి ఇక నాకు ఎవరిని చెప్పుకోలేక నా దగ్గర డబ్బులు వెళ్ళక తెచ్చుకోలేదు, ఆన్నే ఉండిపోయింది. మేడం గారు స్పందించి నాకు టక్కు ఇప్పించారు. నాకు దళిత బంధు ట్రాక్టర్ వచ్చింది. వచ్చిన 6 నెలల తర్వాత నాకు లంచం 2 లక్షల కమిషన్ అని ఆ కుట్ట వెంకటేశ్వర్లు బాగా ఇబ్బంది పెట్టింది నన్ను.